యాక్చువల్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉమ్, మీరు ఒకవేళ మీ తండ్రి గారి దగ్గరికి వెళ్ళిపోయారు, ఉమ్, అక్కడ దేవుడు మీకు ఆ బాధ్యత అప్పగించారు. ఉమ్. ఇప్పుడు ఆ బాధ్యత వచ్చింది కాబట్టి దానిలోనే ఉండిపోతారా, లేదంటే ఆ భారం కలిగిన వారిని మీరు ఆదరించగలుగుతారు? భారంగల్ వల్ల ఆదరించాలి. ఈ రోజున అలా లేదు కదా సార్. నేనేం తెచ్చానండి? నా నా సొంత కష్టార్జితం కూడా కాదు, మా నాన్నగారు కష్టపడ్డాడు. ఇది రేపొద్దు నేను అక్కడ పోయి కూర్చుని తింటే వాళ్ళ ఆంధ్ర తింటున్నాడు అంటారు తప్ప నేను సంపాదించిన ఎవరు అనరు. ఆ పేరు నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు నా కాళ్ళ మీద నేను నిలబడాలి. తర్వాత నేను కొన్ని విషయాలు ప్రభుకి నేను లెక్కప్ప చెప్పుకోవాలి. నేను లగ్జరీస్ అనుభవించుకుంటా, ఉన్నత స్థాయిలో వండుకుంటా. ఈ రోజుకి నేను ఒక విషయం చెప్పగలను మా నాన్నగారి గురించి. అంత ఉన్నా సరే రేకుల షెడ్లో ఆయన ఏసీ పెట్టించుకోగలడు, కానీ అవునండి, ఒక రేకుల షెడ్ లో ఇప్పటికి అట్లా మాడుతా కూర్చుంటారు. అంటే చాలా సింపుల్ గా అదేదో గ్రేట్నెస్ అంటలేదు నేను, చాలా వసతులు ఉంటాయి, కానీ అట్లనే రేకుల షెడ్ లో ప్రార్థన చేసుకుంటా, అట్లనే బైబిల్ చదువుకుంటా. బయటకు వచ్చేటప్పుడు మాత్రం కాస్త హుందాగా బయటకు వస్తారు, కానీ ఇంటి దగ్గర మాత్రం చాలా సింపుల్ జీవితాన్ని అనిపిస్తారు. వారిని చూసి నేను చాలా విషయాలు నేర్చుకుని చాలా తగ్గించుకుని ఉండటం కూడా నాకు అలవాటైంది. అవునండి. అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి అయితే మీరు ఎప్పుడు కూడా ఈ చిన్న పరిచర్యని కానీ తండ్రి గారి దగ్గర నుండి దూరంగా ఉంటున్నారు, ఇప్పుడు బాధపడలేదు. ఇప్పటికీ 20 సంఘాల పైనే ఉన్నాయి మా నాన్నగారికి. ఏ సంఘంలోకి వెళ్ళినా నాకు ఏ మర్యాద తక్కువ ఉండదు, అన్ని రాజమర్యాదలు ఉంటాయి. అవునండి, కానీ అట్లా కాదు. దట్ ఈస్ నాట్ ఏ సర్వీస్. నేనేం చేశానో అది సర్వీస్. అంటే ఈ రోజులో ఉన్న తండ్రులుగా ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారండి. నాకు ఒక బాబు పాప. నేను సంఘం కట్టి నా పిల్లలు దానిలో సేవ చేయాలనే కాన్సెప్ట్ నాకు ఉంటది. ఇప్పుడు నేను సేవ చేసిన తర్వాత ప్రభు నన్ను పిలుచుకున్నాక నా పిల్లలు నడిపిస్తారనే ధీమాతోటి ఈ రోజున కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పిల్లలకి బాధ్యత తెలియకుండా, అంటే సేవ అంటే ఏంటో అర్థం కాకుండా వాళ్ళని చిన్నప్పటి నుండే ఏమంటారంటే రిచెస్ట్ గా వాళ్ళకి అప్పుడే అన్ని అధికారాలు చేతికిచ్చేసి ఆ సేవ గురించి ఏం తెలియకపోయినా ఏదో రకంగా వాళ్ళకి తెలిసిన 4 ముక్కలని చెప్తే వాటిని సంతోషపడే వాళ్ళు ఉన్నారు. వాస్తవమే. అయితే వాళ్ళ పరిస్థితులను బట్టి నేను జడ్జి చేయను ఓబద్య గారు. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మనకు తెలియదు. ఒకరిని అంటానికి అది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ నాకు.